వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. మోడీ గారు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు లోకేష్ గారిని ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేయటం అంటే ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటారని అనుకోవచ్చు. ఏకంగా 2 గంటలు టైం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో వెళ్ళటం, మనకు ఆ ఫోటోలు కూడా వచ్చాయి. చూసాం. ఆయన చక్కగా ఆ పిల్లోడిని ఒళ్ళో కూర్చోబెట్టి మాట్లాడుకోవటం ఎంత. సో అసలు ఏం చర్చ జరిగి ఉంటుంది? 2 అవర్స్ టైం అంటే ప్రీవియస్ ఎవరికి కూడా అంత టైం ఇవ్వలేదంట. ఇక్కడ 2 గంటలు టైం ఇవ్వటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఏ టైంలో ఇచ్చారనేటువంటిది కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఓకే. 7 గంటల తర్వాత అంటే తన కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. దాన్ని బట్టి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా అందరూ మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్కే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళి అంతసేపు కూర్చోలే. అవును, ఆయనతో ఎప్పుడున్న పావు గంట 20 నిమిషాలు అరగంటే కానీ, అది కూడా సతీ సమేతంగా పిల్లాడితో సహా వెళ్ళటం, ఆ పిల్లాడిని ముద్దు చేసిన పద్ధతి, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి పద్ధతి, అదేదో ఒక ప్రధానమంత్రిలాగా కాకుండా ఒక తాత మనవడిని ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టినట్టుగా అనిపిస్తాం చూసేవాళ్ళకి. అయితే దీని వెనకాల కొంచెం అంటే రాజకీయ విశ్లేషకులుగా మాకు అనిపించేది ఏంటంటే, ఒక డైనమిక్ లీడర్ ఎమర్జ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడికి మాకే ఎంతో ముచ్చటగా ఉంది. ఏది లోకేష్ గారి ప్రస్థానం, పెరుగుతున్నటువంటి తీరు, తనను తాను మలుచుకున్నటువంటి పద్ధతి, రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అతని విజను, తర్వాత పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద, ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఏ సెమినార్లోనో లేకపోతే ఇంకో దానిలోనో ఓదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వటం అదొక, కానీ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. చేసినప్పుడు అక్కడ నేషనల్ మీడియాని, మన ఈ రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామిని, తర్వాత రాజ్దీప్ని, సర్దేశాయిని వీళ్ళని చేసినప్పుడు వాళ్ళని ఫేస్ చేసిన పద్ధతి, ఆ కాన్ఫిడెన్స్. రైట్. మీ జ్ఞాపకం ఉందా? జయప్రకాష్ నారాయణ గారిని మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసినప్పుడు లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే ఆయన ఒక మాట చెప్పారు. నేను లోకేష్ గారిని అప్పటి వరకు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, సీరియస్గా తీసుకోలేదు, బట్ ఆ క్రైసిస్ అప్పుడు ఢిల్లీలో అతను మాట్లాడిన చూసినటువంటి పద్ధతి నేను చూసి మాత్రం ఎక్సలెంట్ అయినటువంటి రాజకీయ నాయకుడు తయారవుతున్నాడని నేను అనుకున్నాను. జేపీ గారే మనకు చెప్పారు. కరెక్ట్. అంటే ఏంటంటే ఒక్క ఇంటర్వ్యూ తోటి జేపీ గారు లాంటి వ్యక్తి యొక్క భావన కూడా మార్చగలిగాడు ఆయన, ఒకే ఒక్క ఇంటర్వ్యూ. రైట్. తర్వాత ఇంటర్నేషనల్ ఇండో అమెరికన్ ఫోరం అని చెప్పేసి లీడర్షిప్ సమిట్ అని ఒకటి జరిగింది. ఆ 1/2 hour 40 minutes ఆ ఇంటర్వ్యూ, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కనుక తీస్తే, పాలిటిక్స్ బోధించే ప్రతి కాలేజీలో దాన్ని ఒక పాఠ్యాంశం చేయాలి. అంత క్లారిటీ ఆఫ్ థాట్. నువ్వు ఏం చేయబోతున్నావు రాబోయే 5 ఏళ్లలో, ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నావు, నీకున్న రిసోర్సెస్ ఏంటి, ఇవి ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయబోతున్నావు, 360 degreesలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు నిర్భయంగా తడుముకోకుండా, అట్లా అని చెప్పేసి మళ్ళీ గంటల కొద్ది ఉపన్యాసాలు కాదు, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి 2 నిమిషాల్లో క్లియర్ కట్ సమాధానం. సో అలా చెప్పినటువంటి పద్ధతి మనల్ని ఆకట్టుకున్నప్పుడు, మోడీ గారి లాంటి నాయకుడు దేశవ్యాప్తంగా ఏ నాయకులు ఎలా ఎమర్జ్ అవుతున్నారు, రేపు పొద్దున వాళ్ళు తనకి థ్రెట్ అవుతారా, తన పక్షాన ఉంచుకోవాలా వాళ్ళని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటిది అనుక్షణం ఆయనకు ఉండేటువంటి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంటుంది. పైగా మొన్న గనక తెలుగుదేశం లేకపోతే, తెలుగుదేశం సపోర్ట్ కనుక లేకపోతే పరిస్థితి ఏంటనేది ఇవాళకి తెలుసు వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ పరిస్థితుల్లో ఇంత అఖండమైన మెజారిటీ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, పరిపాలన ఎంతైతే రోల్ ప్లే చేసిందో, లోకేష్ గారి పాదయాత్ర అంత ప్రభావాన్ని చూపించింది. మీకు గుర్తుంటే 2019-24 ఎన్నికల్లో యూత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయింది. నేను నిరుద్యోగ భృతి ఇస్తానన్నా, ఇంకోటి ఇస్తానన్నా, ఇంకొకటి ఇస్తాను, చంద్రబాబు నాయుడు గారితో డిటాచ్ అయిపోయారు. యువకుడైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే ఈయన పాదయాత్ర చేశాడో ఆ సెక్షన్ మొత్తం ఇటు వచ్చేసింది. యోగళం పాదయాత్ర కంప్లీట్ యూత్ అంతా కూడా 80% 85% ఈయనతో ర్యాలీ అయ్యారు. కానీ కంప్లీట్ అయినట్టయితే బాగుండేదండి. వాళ్ళ ఆంక్షల మధ్య అంత ఇదిగా జరిగింది. సరే, అది భగవద్ నిర్ణయం, ఎంతవరకు జరగాలో అంత జరిగింది. దాని ఫలితం ఏమి ఆశించారు, దానికంటే ఎక్కువ వచ్చేసింది. కరెక్ట్. సో ప్రతి సెక్షన్ ని అతను అడ్రస్ చేస్తున్నటువంటి పద్ధతి,
అతనిలో ఉన్న సబ్జెక్టు, విజన్, ఆ. చంద్రబాబు నాయుడు విజనే ఇప్పుడు మీరు చూడండి ఇన్ని సందర్భాల్లో Hmm. కలిశారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు, మోడీ గారు బాగున్నారు, విడిపోయారు, తిట్టుకున్నారు, పొగుడుకున్నారు. కానీ ఏ రోజున చంద్రబాబు నాయుడు నాకు ఆదర్శం, ఆయన్ని నేను ఫాలో అయ్యానని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఏ రోజు మోడీ చెప్పలా. మొన్న చెప్పారు, మొన్న చెప్పారు. నేను ఫస్ట్ సీఎంగా అయినప్పుడు సీఏ అయినప్పుడు ఆయన నన్ను పొగుడుతున్నాడు, నేనేదో టెక్నాలజీ అని. నేను సీఎం అయినప్పుడు ఆయన ఐటీ చేస్తా ఉంటే నేను ఫాలో అయ్యాను ఆయన అని చెప్పేసి. అంటే ఏంటంటే స్లోగా ఆయనలో వస్తున్నటువంటి రియలైజేషన్. రైట్. ఏదైతే అమృతకాలని ఈయన ఏదైతే 2047కి టార్గెట్ పెట్టుకున్నాడో ఆ దానికి తోడ్పడాలి అంటే ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ కూడా అతి ఎక్కువగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఒక విజన్ ఉండి ఒక డైరెక్షన్లో తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం ఇదే. కాబట్టి లోకేష్ ఈజ్ నాట్ ఏ లోకల్ లీడర్. అతను నేషనల్ లెవెల్లో పోర్చాల్సినటువంటి పాత్ర ఖచ్చితంగా ఉందనేటువంటిది గుర్తించినటువంటి వ్యక్తిగా గతంలో మన డిస్కషన్లో కూడా చెప్పాం. ఇండో అమెరికన్ సమిట్ అయిన తర్వాత మనమే కూర్చొని మాట్లాడినప్పుడు లోకేష్ని ఇక మీరు లోకల్ రాజకీయ నాయకుడిలాగా చూడొద్దు, అతను ప్రాంతీయం కాదు ఇక జాతీయం అన్నాను. ఇప్పుడు అదే జరుగుతాను. రేపు పొద్దున పాలసీ మేకింగ్లో కూడా అతను ఏ పార్టీలో ఉన్నా అతని ఇన్పుట్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ టాలెంట్ ఉంటే దాన్ని గుర్తించడంలో నరేంద్ర మోడీ యూజ్ చేసుకోవడంలో మనుషులను అతను మించిన వాళ్ళు లేరు. అవకాశం ఉంటే ఆయన ఎంతవరకైనా తగ్గుతాడు, అవకాశం లేనప్పుడు తీసి పక్కన పెడతాడు. అది అతను నైజం, రాజకీయాల్లో అది ఉండాలి. సో అతని దృష్టిలో బాగా పడ్డాడు లోకేష్. అదే పవన్ కళ్యాణ్ ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ అంటే కూడా ఆయన బాగా ఇష్టం. కానీ పవన్ కళ్యాణ్లో ఆయనకి ఇష్టమైంది ఏంటంటే అతని యొక్క వ్యక్తిత్వం. ఒక మాట మీద అన్న తర్వాత తన పక్కన ఎలా నిలబడ్డాడు అనేటువంటిది ఒక సొంత కొడుకులాగా ఆ ఆప్యాయత వేరు. కానీ లోకేష్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అతనిలో ఉన్న సబ్జెక్ట్ ఇంప్రెస్ చేస్తుంది. కాబట్టి ఒక ప్రధానమంత్రి తనంతట తాను నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఫ్యామిలీతో నన్ను ఎందుకు కలవలేదు అని అడగటం అనేటువంటిది ఎక్కడా జరగల. ఇప్పుడు అదే ఆశ్చర్యం. అది మిగతా వాళ్ళు ఎవరన్నా అన్నా ఆశ్చర్యం లేదు. అది మోడీ లాంటి వ్యక్తి, ఎందుకంటే బయటపడ్డా ఆయన అంటాం, దానికి తగ్గట్టుగానే వీళ్ళు మర్యాదకి వెళ్ళి కలవటం, ఆయన చేసిన పద్ధతి వాళ్ళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే ఏంటంటే అది ఏదో దాంట్లో గమనించాడు. కాబట్టి ఇతను భవిష్యత్తులో మంచి లీడర్గా ఎమర్జ్, లేకపోతే ఆయనకి ఏం స్వార్థం ఉంటుందండి ఈయనతోటి. ఆయన దేశ ప్రధాని. కానీ ఒక యువకుడు బాగా వస్తున్న అతన్ని ప్రోత్సహించాలనేటువంటి భావంతో ఆయన చేస్తుంటారు నేను అనుకుంటున్నాను. అది అటు రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక మంచి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను.